గారు అతను ఏదో పవన్ కళ్యాణ్ ఏదో పీకేస్తాడో చేసేస్తాడో చేసి వరం గారికి పవన్ కళ్యాణ్ నెగ్గించాడు ఇక్కడ. ఇవాళ నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, నీ వల్ల మేమేం నెగ్గలేదు, పిఠాపురం ఆడ్డా అంటున్నాడు. చేసిందంతా వరం గారు చేసాడండి. వరం గారు లేకపోతే ఆయన లేడు ఇవాళ, పవన్ కళ్యాణ్ లేడు. అలాగంటున్నాడు ఏంటండి ఇవాళ నాగేంద్రబాబు మీటింగ్ పెట్టి, ఎవడో వర్మ ఎవడో మాకు తెలియదు అంటున్నారు ఇవాళ. మరి వరం లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ లేడండి ఇవాళ, అంత వరం గారు చేసిందే. ఇవాళ వరం లేడు అంటున్నాడు. మరి దానికి ఏం చెప్తుండే సమాధానం? ఇప్పుడు వర్మ గారు వైసీపీలోకి వెళ్ళిపోతారని చెప్పి ప్రచారం వస్తే మాకు జరుగుతుంది చాలా కదా. మంది అండి వైసీపీలోకి రావాలని కోరుకుంటున్నాం. మరి ఆయన ఫస్ట్లో జగన్ గారు అయితే వైసీపీలోకి వచ్చేస్తారని అన్నారు. మరి ఇవాళ అతను మరి ఏ కారణం చేత పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. పవన్ కళ్యాణ్ లేడు, మాకు ఈయన లేడు, అండగా లేడు. ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి, మా చెప్పి చెప్పి కొట్టుకోవాల్సి వస్తుందండి ఇక్కడ దేనికైనా. వాళ్ళ లేరు అండగా. ఇప్పుడు ఎవరు ఏదైనా మాకు సమస్య ఎవరు చెప్పుకోవాలి మేడం గారు? ఇక్కడ ఎవరు లేరు. ఇన్ఛార్జిని పెట్టారు, సమస్య ఎవరు ఏంటని ఉంటారండి? చెప్పేసి ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు మేడం గారు? ఇన్ఛార్జ్ ఎప్పుడుకో వస్తాడు, ఆయన వాళ్ళు పోతాడు సైలెంట్గా. ఎవరు చెప్పుకుంటామండి ఇన్ఛార్జ్? ఏముందండి, ఏం చేసినా ఏం లేదు మేడం. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కూడా బాధపడుతున్నారు మేడం గారు. ఇప్పుడు మళ్ళీ వికలాంగులకి పెన్షన్ తీసారంటండి. కూటమి అధికారంలోకి వచ్చాక పెన్షన్లు కూడా పెంపు చేశారు కదా. ఏం పెంపు చేసాడు? ఆడుకుంటే పెంపేమన్నా ఉన్నాక తీసిపడడం ఏంటంటే ఏం పెంపు చేయడండి? ఏం లేదు మేడం గారు, ఇదంతా సొల్లు తప్ప ఏం లేదు మేడం గారు పరిపాలన అంతా. అది పరిపాలన ఏం కానకూడదు. కానీ జగన్ గారి హయాంలో కూడా ప్రతి ఒక్కరు 10 రూపాయలు తిన్నాం మేడం గారు, 10 రూపాయలు తిన్నాం. ఆటో వాళ్ళని కూడా మమ్మల్ని పోలీసులు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ ఆటో ఇలా బయటకు వచ్చి అడుగడుక్కి 4 టికెట్లు పోలీసులు ఆఫ్ చేస్తున్నారు మేడం గారు. మీకు అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఏమీ ఎక్కడ కేసు అన్నది కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేట్టు ఎవరిని ఏం చేయలేదు మేడం గారు. నెంబర్ 1గా చేసాడు 5 సంవత్సరాల పరిపాలన. మరి ఈయన వచ్చాడు గురిగారు అది చేస్తాను ఇది చేస్తాను చెప్పాడు సొల్లు అంతానే. ఆ సొల్లు మాట వాళ్ళకి జనాభాలు ఓట్లేసారు. ఓట్లేసి మా సిప్పించి మేము కొట్టుకోవాల్సి వస్తుందండి ఇవాళ. అర్థమవుతుంది? అలా తిరిగి వెళ్తే మా కొడుకు కొట్టాడండి ఇవాళ. ఏం చేస్తాడు? ఫైనాన్స్ వాళ్ళు మీద పడిపోతున్నారు. ఈ కట్టబద్ద మాత్రం వాళ్ళ మాత్రం ఎలాడుకుంటారు మేడం గారు? 2 వాయిదాలు కూడా 3 వాయిదాలు ఊరుకుంటారు. వాళ్ళ మాత్రం ఎన్నాళ్ళు ఉంటారండి? ఊరుకుంటారా? డబ్బులు ఇచ్చినప్పుడు ఊరుకుంటాడండి, ఊరుకుంటాడు. ఆటోలు పట్టిపోతున్నారు. అవి పట్టిపోతే మాకు ఆ పరిస్థితి కూడా ఉండదండి. అది మేడం గారు ఎలా ఉందండి మరి.